సమీపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈ వాక్యం ద్వారా ఆయన మమ్మల్ని హెచ్చరించిన వారై ఉన్నారు. యోగ్యము కలిగిన వారమైతే ఆయన ప్రభువా, యోగ్యమైన పాత్రలుగా మేము ఉన్నట్లయితే ప్రభువా, నీ బలను సమీపించమని మమ్మల్ని హెచ్చరించాం. ఆయన ఒకవేళ అయోగ్యముగా ఉంటే ప్రభువా, వద్దని కూడా చెప్తూ ఉన్నాం ప్రభువా. యోగ్యమైన బిడ్డలని ప్రభువా వారు తలచి వస్తూ ఉన్నారు ప్రభువా. బిడ్డలు ప్రభువా ఒకవేళ ఆయన శరీరము ద్వారాను, క్రియల ద్వారాను, ప్రభు మాట ద్వారా, తలంపు ద్వారా ఏదైనా తప్పు జరిగిస్తే ప్రభు బిడ్డలు క్షమించండి ప్రభు. మరి యొక్క ఆయన అవకాశాన్ని వారి జీవితాలకు దయచేయమని అడుగుచున్నాం దేవాని పొందన. బిడ్డలు ప్రభు యోగ్యమైన వారిగా వచ్చి ప్రభు నువ్వు వచ్చి పర్యాంతం వరకు నేను ఆకడను వచ్చి ప్రచురించే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా శరీర బలహీనత నుంచి, ఆత్మ బలహీనత నుంచి విడుదల కలిగించి శారీరక ఆత్మ అభివృద్ధిని మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాలము, నీ రక్తదా నరసించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితి, పరిశుద్ధ దేవ తనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను, పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా, నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా, నీకే స్తోత్రము.
బాధ్యత తీసుకుని ఈ యొక్క ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని పూజించండి. పరిశుద్ధుడా అని బిడ్డలైన వారు ఏక పాలలో పాలు పొంది అన్నారు కనుక ప్రభా బిడ్డలను యోగ్యమైన వారుగా ఇచ్చి ప్రభా వారిలో ఉన్న అవిధేయతలన్నీ తొలగించి ప్రభా విధేయుడిగా మార్చి అయ్య ప్రభా నీ యొక్క రక్షణ కార్యంలో పాలు పొందిన వారైనారు కనుక బిడ్డలకు ఆత్మీయ బలమును ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. నువ్వు చెప్పినట్లుగా ఆయన మరణ పర్యాంతం వరకు నేను జ్ఞాపకం చేసుకునేటట్లుగా నీ రక్షణ కార్యాన్ని అనేక మంది ప్రచురము చేసే బిడ్డలుగా బిడ్డలు స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.